our message is taken from the Gospel of Matthew chapter 13 verse 47 to 52. It's about the net, dragnet. Tell in Telugu. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 52 వచనాలు. ఇది దేవుని ఇది ఒక బల గురించి మనము నేర్చుకునే దేవుని పారబుల్. One person read in Telugu and we will read in English from here. Okay, read in Telugu. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించిదిరా అని వారిని అడుగగా వారు గ్రహించిదిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధుల నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. Just 2 or 3 verses only I read in English. Again, the kingdom of heaven is like a dragnet cast into the sea and gathering fish of every kind. And when it was filled, they drew it up on the beach, and they sat down and gathered the good fish into containers, but the bad they threw away. So it will be at the end of the age. The angel shall come forth and shall take out the wicked from among the righteous, and will cast them into the furnace of fire. There shall be weeping and gnashing of teeth. Have you understood all these? They said to him, yes. Now listen to this word of God. ఇప్పుడు దేవుని వాక్యం మనం విందాము. Jesus is comparing kingdom of God to a net. దేవుడు దేవుని రాజ్యంని ఒక వలతోటి పోలుస్తున్నాడు. So when you are listening to this message, ask the question to you, did the net of God fall on you? ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మనం ఏమనుకోవాలంటే ఆ దేవుని వల ఏదైతే ఉందో అది మన మీద పడిందా లేదా? You should answer this question. ఇది మనము ఆన్సర్ చేయాలి మనం. And the answer of it will change your life. ఈ ప్రశ్నకు జవాబు ఏదైతే ఇది మన జీవితాన్ని మారుస్తుంది. Jesus said kingdom of God is like a net put in the ocean. ఈ దేవుని రాజ్యం ఎలా ఉందనంటే ఈ వల ఒక సముద్రంలో పడవేసినట్టుగా చూస్తున్నాం. Now ocean represents humanity, all types of people. ఈ సముద్రం ఏది సాదృశ్యంగా ఉందనంటే సమస్త మానవాళికి సాదృశ్యం. So whenever Bible speak of great waters, it means many times means crowd of people. ఒక జన సమూహముని పోలి ఉన్నది. And then you and I are in the vast ocean, countless number of people, and we are almost lost in the people. మనం ఎలా ఉన్నామంటే ఆ సముద్రంలో మనం కూడా ఆ జనాల్లో కలిసిపోయి ఉన్నాము. అది అంత పెద్ద సమూహంలో మనము ఉన్నామో లేదో తెలియట్లేదు. You feel you are nobody. మనం అనుకుంటాం ఇంత పెద్ద సమాజంలో మనం ఉన్నామా లేదా, మనము ఇంకా లేం మనం అని అనుకుంటున్నాం. But from heaven God is looking at some people belonging to him, and God will put his net on those people. దేవుడు పరలోకం నుంచి పరిశీలించి చూసి నా బిడ్డలు ఎక్కడున్నారో వాళ్ళ మీద ఆయన వల వేయడానికి చూస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. So when the kingdom of God comes to you, it is like a net coming on you. దేవుని రాజ్యం వస్తుందనంటే ఆ వల ఏదైతే సాదృశ్యంగా ఉందో అది మన మీద వస్తుందని అర్థం. So you have to answer this question, did God's net come on you? దేవుని వల ఏదైతే ఉందో అది మన మీద వచ్చిందా లేదా? Now putting the net brings some new realities and meanings. ఈ వల ఏదైతే ఉందో మనకి నిజ జీవితంలో ఏది జరుగుతుందో అవి మనకి తెలియజేయడానికి. When I traveled through Kerala seashore and lake shore, in the mornings I could see net. From the train I could see so many nets put in the lake.
ఈ కేరళ ప్రాంతంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు చాలా వలలు అక్కడ పెట్టినట్టుగా And in the చూస్తున్నాను. morning, the fishermen will come and lift the net. పొద్దునే వాళ్ళు జాలర్లు వచ్చి ఏం చేస్తారు, ఆ వలని వేస్తూ ఉంటారు. Whatever is in the net belongs to the owner of the net only. ఈ వల ఎవరైతే వేస్తారో దాంట్లో వచ్చిందంతా అతనికే చెందుతుంది. Okay, so the first reality, all oceans belong to God, all fish belong to God, but those on whom the net fell specially belong to God. సమస్తం ఈ లోకంలో ఉన్నది సముద్రం ఏదైతే ఉందో అదంతా దేవునికి సంబంధించింది. దాంట్లో ఏదైతే ఉన్నాయో చేపలు అవన్నీ కూడా దేవునికి సంబంధించిందే. కానీ వలలో ఏదైతే పడతాయో అది మరి ముఖ్యంగా దేవునికి సంబంధించిందిగా ఉంటుంది. Can you say, God's net fell on me, I specially belong to God? మనం అనగలుగుతున్నావా, దేవుని వల నా మీద పడింది, నేను దేవుని సంబంధిని అని? Yeah. Can you say in your mind? మనం చెప్పగలుగుతున్నాం. Everyone who listens now, even those who listen online, when you listen to this, say, God's net fell on me, I specially belong to God. మనకి మనము జవాబుదారీగా ఉండాలి. దేవుని వల్ల నా మీద పడింది, నేను దేవుని సంబంధిని అని. That is lesson number 1. అది మొదటిగా మనం నేర్చుకోవాల్సింది. Praise the Lord. Praise the Lord. The earth belongs to God. భూమి దేవునికి సంబంధించింది. And all people belong to God. భూమిలో ఉన్న సమస్త జనులు దేవునికి సంబంధులే. Even animals and plants belong to God. సమస్త జీవరాశులు దేవునికి సంబంధించినవి. But if the net fell on you, you are very special to God. కానీ దేవుని వల ఏదైతే పడిందో మన మీద పడితే మనము దేవునికి ప్రత్యేకమైన వారం. If some other fisherman comes and quarrels saying, after all this fish is from the sea and you cannot take it, no fisherman will allow it. If it is in his net, it belongs to that fisherman. వేరే వాళ్ళు వచ్చి ఈ వల నాకు సంబంధించిందని ఎంత క్వారల్ చేసినా కానీ వల ఎవరిదో వారికి మాత్రమే సంబంధంగా ఉంటుంది. Okay? Will you say amen to that lesson number 1? Amen. Yeah. Lesson number 2, before falling in the net, fish can go anywhere it please. వల పడక ముందు చేప ఎక్కడికన్నా సముద్రంలో ఎట్టన్నా తిరుగులాడొచ్చు. But once the net falls, fish go to the east, it come to the end. Go to the west, it come to the end. North, it come to the end. South, it come to the end. There is an honor ordained limit. కానీ honor ordained limit how far the fish can move. కానీ వల పడినప్పుడు అది దాని బోర్డర్స్ వరకు మాత్రమే 4 దిశల వరకు మాత్రం ప్రయాణిస్తుంది. కానీ అది వలలోనే ఉంటుంది. Praise the Lord. Praise the Lord. So the difference between people on whom God's net fell and people on whom God's net did not fall is, if God's net did not follow somebody, they will go morning living, do anything they want. దేవుని వల ఒకరి మీద పడింది అని అంటే అది దేవునికి సంబంధిగా ఉంటుంది. ఒకవేళ పడలేదు అని అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలరు. They will speak what they want, they will eat what they want, they do what they want, and they live according to their will. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాత్రమే బ్రతకగలరు కానీ దేవునికి ఇష్టమైనట్టుగా వాళ్ళు బ్రతకలేరు. So remember, if you are doing whatever you want only, not paying attention to the word of God, not paying attention to the will of God, remember you are not in the kingdom of God. దేవుని సంబంధిగా లేకుండా దేవుని వాక్యంలో ఉండకుండా ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుని సంబంధిగా నువ్వు ఉండలేవు. Yeah, so examine your life. God wants to put his net upon you. Will you surrender and say, Lord, put your net upon me? దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు నా బిడ్డ వలలో వస్తుందా రాదా, నా సంబంధిగా ఉంటుందా రాదా అని దేవుడు వేచి చూస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. And that is, there is a limit ordained by God in every aspect of your life. ప్రతిదానికి ఒక ఆంక్ష ఉంటుంది. దాని పరిధిలోనే మనము ఉండాలి. Praise the Lord. Praise the Lord. Children, when you go to school, if the school is over by 4 o'clock, go to the house maybe half an hour,
4:30 you have to be in the house. స్కూల్కి వెళ్తాం మనం. స్కూల్ 4 గంటలకు అయిపోతుందంటే 4:30కి మనము ఇంట్లో ఉండాలి. If you tell your parents, I will come whenever I want, which parent will allow? నేను ఎప్పుడంటే అప్పుడు వస్తాను, స్కూల్ అయిపోయినాక నా ఇష్టం వచ్చిన టైంకి వస్తానంటే ఎవరన్నా ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారా? No. Some children, they leave the school and they see cinema, TV here and there and reach home at 9 o'clock. కొంతమంది పిల్లలు ఉంటారు, స్కూల్ అయిపోయినాక అటు ఇటు తిరుగులాడుతూ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతూ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి రాత్రి 9 గంటలకు వస్తుంటారు. So you have to allow the restrictions or boundaries put by the parents. పేరెంట్స్ తల్లిదండ్రులు ఏదైతే ఈ టైంలో రావాలని మనకి ఆంక్షలు పెడతారో అది మనం పాటించాల్సిందిగా ఉంటుంది. Spiritually we are children of God and we should follow the boundaries kept by our God in our life. దేవుడు పెట్టిన మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆత్మీయంగా దేవుడు పెట్టిన ఆంక్షల్ని మనము దాటి వెళ్ళకూడదు. Amen. ఆమేన్. Will you say amen to this? Amen. Yeah, I accept the boundaries. దేవుడు పెట్టిన ఆంక్షలకి నేను ఒప్పుకుంటున్నాను. Yeah. నేను దానికి కట్టుబడి ఉంటాను. Praise the Lord. The boundaries between people, మనుషులకి సంబంధించింది అయి ఉండొచ్చు. boundaries between men and women, పురుషులు స్త్రీలకి సంబంధించి ఉండొచ్చు. boundaries between words and our talk. మన మాటలకి సంబంధించింది అయి ఉండొచ్చు. In all these things God has put boundaries and it is written in the word of God. ప్రతిదానికి దేవుడు బైబిల్ ద్వారా దేవుని వాక్యం ద్వారా మనకి ఆంక్షలు పెట్టి ఉన్నాడు. And the third fact is this net is called a drag net, a net that is pulled. మూడోదిగా ఏంటంటే ఈ వల ఎలాంటిదంటే లాగేదిగా మనం చూస్తున్నాము. Praise the Lord. Praise the Lord. Even though this net is in the ocean, vast ocean, it experiences a slow pull to the shore. మనం ఈ సముద్రము చాలా పెద్దది, వల వేసినప్పుడు ఎంత పెద్దదిగా ఉన్నా దాన్ని మన ఒడ్డుకి లాగాల్సిందే. And that God is the owner is pulling the net to his side. దేవుడు దాన్ని తన వైపుకి దాన్ని లాగుతూ ఉన్నాడు. That means if you are in the net, you experience a pull in your heart. మనము ఆ వలలో ఉన్నట్లయితే దేవుని దగ్గరికి మనం వస్తున్నది మనము రుచి చూడగలము. You have to answer this question. Do you feel a pull to God's presence? దేవుని సన్నిధికి రావాలి అన్న ఇది మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నామా? ఒక pull, one pull. This like this. దేవుడు పిలుస్తున్నట్టుగా మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నామా? So if you are in God's net constantly, you feel a movement towards God. దేవుని దగ్గరికి దేవుడు లాగుతున్నట్టుగా మనం దేవుని దగ్గరికి వస్తున్నామా? You only can tell about it. అది వ్యక్తిగతంగా మనమే చెప్పగలం. Is the toddy shop pulling you? Is the toddy shop pulling you? Toddy shop, alcohol shop. ఓకే, మనకి మత్తులో ఉండడానికి మనము దాని వైపు మల్లుతున్నామా? Is children's playing that is pulling you? ఇష్టానుసారంగా ఆడుకోవడానికి మనం వెళ్తూ ఉన్నామా? Or always want to watch TV that is pulling you? టీవీకి ఆకర్షితులమై ఎక్కువగా ఉంటున్నామా? Something or the other in the world. The question is, what is the most important pull in your life? ప్రతి విషయాల్లో మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, కానీ దేవుని దగ్గరికి మనము రావడానికి ఏది ఎక్కువగా మనకి చూపిస్తుందా అనేది మనకి తెలుస్తుందా? If you experience that pull, today you are nearer to God than yesterday. అది మనము వ్యక్తిగతంగా మనము గుర్తించినట్లయితే మనము నిన్నటికి ఈ రోజుకి ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఈ రోజు దేవుడికి దగ్గరే ఉన్నారు మనం. We are nearer to God today compared to yesterday. నిన్నటితో పోలిస్తే ఈ రోజు దేవునికి మనం ఇంకా దగ్గరగా ఉన్నాము. Because we are in the pull. కాబట్టి దేవుని వలలో మనం ఉన్నాము, అది మనము వ్యక్తిగతంగా మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి. Praise the Lord. I will give a simple example and explain what is this pull. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. One boy was playing kite near the roadside. రోడ్డు మీద కైట్ ఎగరేస్తున్నాడు. And the kite went up and up.
పైకి వెళ్తూ ఉంది ఆ And గాలిపటం. still the boy was playing. అయినా ఆ పిల్లవాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. And the kite became invisible. He could not see the kite. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ గాలిపటం అతనికి కనిపించట్లేదు. And one man came by the road. ఒక అతను రోడ్డు మీద And వచ్చి asked the boy, what are you doing? అతను అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని. He said, I am playing kite. ఆ పిల్లవాడు ఏం చెప్తున్నా అంటే, నేను గాలిపటం ఎగరేస్తున్నాను, ఆడుకుంటున్నాను నేను. And that man looked at the sky and said, where is your kite? There is no kite. అయితే ఆ మనిషి ఏమంటున్నా అంటే, నువ్వు ఆ గాలిపటం ఆడుకుంటున్నా అంటున్నావు, కానీ నాకేం కనిపించట్లేదు గాలిలో. There is no kite. ఆ గాలిపటమే లేదు. You know, that boy said, uncle, I am sure my kite is there. కానీ అతను ఆ పిల్లవాడు ఏమంటాడంటే, నేను చాలా షూర్ గా ఉన్నాను, ఆ కైట్ తోటే నేను ఆడుకుంటున్నాను. Then uncle asked, how do you know? ఆ పిల్లవాడిని అడుగుతాడు, నీకెలా తెలుసు అని. I have a thread in my hand and I am experiencing the pull. నా చేతిలో దారం ఉంది, ఆ గాలిపటం నేను ఎగరేస్తున్నాను అని నాకు తెలుస్తుంది అని అంటాడు. Hallelujah. Hallelujah. This is the experience of every believer. ఇది మన ప్రతి ఒక్కరికి ఉండవలసిన Praise the Lord. Praise the Lord. Whatever God has promised you cannot see, but you have a pull in your heart. మనం ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతంగా భౌతికంగా మనం చేయలేము, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆకర్షణ మనకి తెలుస్తుంది. How many of you will say, Amen, Lord, I have the pull towards you. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the And a day will come when this net will be drawn to the shore by the owner of the net. ఒకానొక రోజు వస్తుంది, ఆ వలలో ఉన్న ప్రతిదీ ఒడ్డుకు చేర్చబడుతుంది. And then a division will come. అప్పుడు భాగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. Jesus said, whatever is useful will be taken by the owner. ఏదైతే అవసరంగా ఉంటుందో, ఏదైతే మంచివిగా ఉంటాయో అవే తీసుకొనబడతాయి. And whatever is useless, ఏదైతే పనికిరానివిగా ఉంటాయో, and it does not say it will be thrown back into the ocean. అది అది సముద్రంలోకి పడవేయబడదు, కానీ To have the free life again. మళ్ళీ సముద్రంలో పడేసే ఇష్టానుసారంగా ఉండడానికి కాదు, It కానీ says it will be put in fire. అది అగ్నిలో పడవేయబడుతుందని చూస్తున్నాము. Yeah, that is really, it's a fearful thing. అది చాలా భయంకరమైన విషయం. If you are useful for God, you will be received with God. మనం దేవునికి ఉపయోగకరంగా ఉంటే దేవుడు మనల్ని తీసుకుంటాడు. If you are not useful for God, if I am not useful for God, the Bible says you will be thrown away from God. దేవునికి ఉపయోగకరంగా మనం లేకపోతే మనం అగ్నిలో పారవేయబడినట్టుగా ఉంటున్నాము. And there shall be gnashing of teeth there. అక్కడ పండ్లు కొరుకుట, మంట మాత్రమే ఉంటుంది. Oh, hallelujah. Hallelujah. So examine yourself. Is the net of God fallen on you? మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుని వల మన మీద ఉందా లేదా, మన మీద పడిందా లేదా. In short, are you submitted to the guidance of the Holy Spirit? దేవుని About the Holy Spirit, are you submitted to the guidance of the Holy Spirit? దేవుని ఆత్మీయంగా మనల్ని మనము దేవునికి సబ్మిట్ చేసుకున్నామా లేదా. Do you agree at the boundaries kept by God in your life? దేవుడు పెట్టిన ఆంక్షలకి మనము అగ్రి అవుతున్నామా. Do you submit to the pull by God towards Him? దేవుడు ఏదైతే మనకి పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందో దానికి మనం కట్టుబడి ఉన్నాం. Or are you submitted to the pull by the devil? సాతాను చేతిలో లాగినట్టుగా మనం వెళ్ళిపోతున్నామా. May God bless you by this word. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. I request everybody, those who are hearing now, even those who hear online, please submit yourself and pray. May God bless you.